హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరో వీడియోతో ముందుకొచ్చాండి. ఇది వచ్చేసి ఐఎఫ్బీ వాషింగ్ మెషిన్ అనమాట. మేము కొని 4 years అవుతుంది. ఒకసారి కూడా డ్యామేజ్ రాలేదండి. ఇది వచ్చేసి టబ్ లోపల బేరింగ్ ఉంటుంది, ఆ బేరింగ్ అయితే పోయింది, మొత్తం విరిగిపోయి తర్వాత పౌడర్లా అయిపోయిందనమాట. వచ్చి రీప్లేస్ చేశారండి. మళ్ళీ ఆర్డర్ పెట్టి టైం పట్టింది, రీప్లేస్ చేశారు. రీప్లేస్ చేసిన తర్వాత మేము మళ్ళీ కొత్త ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఒక 4-5 times అయితే వాషింగ్కి వేసిన తర్వాత మళ్ళీ డ్యామేజ్ వచ్చింది. అక్కడ వాటర్ అయితే అనేది తీసుకోవట్లేదు. తర్వాత వైర్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నారు మదర్ బోర్డ్ పడిపోయింది అనేసి అన్నారు. అలాగా 2-3 times అలాగా జరిగింది. ఏదో ప్రాబ్లం రావడం జరిగిన తర్వాత మళ్ళీ 2 days బ్యాక్ మాకైతే బాగైందనమాట. వాషింగ్ మిషన్ చాలా టైం పట్టేసింది. ఇంకా పోయింది అనుకున్నాను. 30,000 పెట్టి కొన్నాను. 4 years అవుతుంది, అప్పుడే పోయిందని చాలా సఫర్ అయిపోయాను. మళ్ళీ నాకు చిన్న బాబు ఉన్నాడు, దానివల్ల ఇంకా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఉతుక్కోవడానికి, వాష్ చేసుకోవడానికి. మాకు మళ్ళీ పౌడర్స్ ఇచ్చారు కదా, ఆ పౌడర్ మళ్ళీ నేను వేసాను. ఇదిగోండి 200 అనమాట ఒక ప్యాకెట్. టబ్ క్లీన్కి ఎప్పుడు ఇదే యూజ్ చేయమని చెప్పారు. నేను చాలా సఫర్ అయిపోయాను. ఇదిగోండి ఇలా వేసుకోవాలన్నమాట. పౌడర్ అయితే మంత్లీ అయినా సరే వేయాలి, 2 monthsకి ఒకసారి అయినా పర్వాలేదు. లిక్విడ్ అయితే వాడమని చెప్పారు, ఐఎఫ్బీ లిక్విడ్. ఇదిగోండి నేను టబ్ క్లీన్కి 31లో టబ్ క్లీన్ పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడైనా